వేగంగా, విశ్వసనీయంగా ప్రతి ముఖ్యమైన సమాచారాన్ని మీ ముందుకు తీసుకువస్తూ V24 మీ డిజిటల్ సమాచారం ప్రపంచం. V24 న్యూస్కి స్వాగతం. ముఖ్యాంశాలు. అనంతపురం జిల్లా దేవాదాయ శాఖ కార్యాలయంలో అసిస్టెంట్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న జి మల్లికార్జున ప్రసాద్ 25,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. అనంతపురం జిల్లా పుట్లూరు మండలం చెర్లోపల్లి గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక దేవాలయం నిర్మించుకోవడానికి 10 లక్షల రూపాయలు మంజూరు చేశారు. అయితే 5 లక్షల రూపాయలు ఇంతకు ముందు ఇక్కడ పనిచేసినటువంటి అసిస్టెంట్ కమిషనర్ మంజూరు చేయగా మిగతా 5 లక్షల రూపాయలలో 3 లక్షల రూపాయలు 3 నెలల క్రితమే చెక్కులు అందజేశారు. మిగిలిన 2 లక్షల రూపాయలు చెక్కులు ఇచ్చేందుకు గాను అనంతపురం జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ జి మల్లికార్జున ప్రసాద్ 30,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. అందులో భాగంగా 25,000 రూపాయలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని, తదుపరి విచారణ తరువాత కోర్టులో హాజరుపరుస్తామని ఏసీబీ అధికారులు మీడియాకు తెలిపారు. అనంతపురం టౌన్లో ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కమిషనర్గా పనిచేస్తున్నటువంటి గంజి మల్లికార్జున ప్రసాద్ గారు 20,000 డబ్బులు తీసుకొని ట్రాప్ అయ్యారు వెంకటరామరెడ్డి గారి దగ్గర. ఈ కేసు నేపథ్యం ఏమనంటే, అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో చెర్లోపల్లి గ్రామం, అంటే రామలింగాయపల్లి కూడా అంటారు, ఆ గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఒక 10 లక్షలు శాంక్షన్ చేశారు ఒక టెంపుల్ కట్టుకోవడానికి. ఆ 10 లక్షల్లో 5 లక్షల రూపాయలు ఆల్రెడీ చెక్కులు గత కమిషనర్ గారు ఇచ్చిపోయారు. రిమైనింగ్ 5 లక్షల రూపాయల చెక్కులు ఇచ్చేదానికి, అంటే ఆల్రెడీ ఒక 3 lakhs 2-3 months బ్యాక్ చెక్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మిగిలిన 2 లక్షల రూపాయల చెక్ ఇచ్చేందుకు ఒక 30,000 రూపాయల డబ్బులు లంచంగా డిమాండ్ చేశారు కమిషనర్ గారు, అసిస్టెంట్ కమిషనర్ గారు. అందులో భాగంగా ఈరోజు 25,000 రూపాయల డబ్బులు తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడడం జరిగింది. ప్రభుత్వ అధికారులు వాళ్ళు చేయవలసిన పనులకు డబ్బులు డిమాండ్ చేసిన, ఇంకొక విధంగా ఇబ్బంది పెట్టిన ఏసీబీ డిఎస్పీ ఫోన్ నెంబర్కి చేయొచ్చు, 9440006181 చేయొచ్చు. ఏసీబీ టోల్ ఫ్రీ 1064 చేయొచ్చు. ఏసీబీ వాట్సాప్ ఉంది ఒకటి 944044606106 చేయొచ్చు. తర్వాత ఇన్స్పెక్టర్లు, మా ఇన్స్పెక్టర్ల నంబర్లు కొన్ని ఉన్నాయి. జయమన్ నంబర్ ఉంది ఇన్స్పెక్టర్ 9440446181. తర్వాత మోహన్ ప్రసాద్ ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు 8374721326. తర్వాత అమిత్ ఖాన్ గారు ఉన్నారు 9491305616. రామకృష్ణయ్య గారు ఉన్నారు 7013377023కి. వీటికి ఫోన్లు చేయొచ్చు, నిరభ్యంతరంగా చెప్పవచ్చు. వాళ్ళు మాకు ఫిర్యాదు చేస్తే వాళ్ళని మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ప్రెస్ వాళ్ళను, తర్వాత ప్రింట్ మీడియా వాళ్ళని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ నోటీస్కి ఏవచ్చినా కూడా మాకు చెప్తే కూడా చర్యలు తీసుకుంటాం.